కౌన్సిల్ సభ్యులు బద్దం లతారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే పేరు చదువుతా ఉన్నాము, దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. చదువుల తిరుపతమ్మ, కులగాని ప్రేమలత, వెల్లపు రేణుక, వానరాశి మల్లవ్వ, వడ్డీ శ్రీలత గారు, సిరికొండ భారతి, సమెన్ల వాణి గారు, పరీం సుల్తానా గారు, ఫిర్దోస్ తరుణం గారు, ములస్తం లలిత గారు సాధారణంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మా టీఎల్ఎఫ్ నుండి నాగలక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అరుణ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన జిల్లాలో బ్యాంకుల ద్వారా మనం ఆర్థిక స్వావలంబనను కనబరుస్తూ ఎంతో ఆర్థికంగా పురోగతి చెందుతూ ఈరోజు ఎంతో మనం ఈ సందర్భంగా బ్యాంకర్స్ అలాగే అధికారులు, మా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మన లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఉన్నారు. వారి సహకారంతో మేము ఆర్థికంగా చాలా ముందుకు వెళ్ళాము. ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి ఆర్పీలే కావచ్చు, మెప్మా సిబ్బంది, అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక నిమిషంలో మరి మహిళా సాధికారత విషయంలో వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను తెలియజేస్తుంది. ఒకప్పుడు మనకు ఈ యునెస్కో అక్కడ ఉన్నటువంటి మహిళలు పనికి వేతనం అనే దాని నుంచి ఈ మహిళా దినోత్సవం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరం అలా చేసుకుంటాము. గతంలో మహిళలు అంటే పనికి వేతనం కాకుండా 8 గంటలే మాత్రం కాకుండా 12 గంటలు 11 గంటలు ఇష్టారీతిగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఒక మహిళ ముందుకు వచ్చి మనం 8 గంటలు ఎందుకు పనిచేయాలని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనం
పాల్గొంటున్నారు వాళ్ళు. నిజంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే వారు మరి వాడట్లా అన్ని తిరగకుండా ఇది చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి. వారికి నేను ఒకటే అనాలనుకుంటున్నా, ఏదైనా వాళ్ళ ఎవరు వృత్తి లేకుండా అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చేసినటువంటి కౌన్సిలర్ల తోటి కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న మహిళా సోదరులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి మహిళా దినోత్సవాలు అందరూ ఇంకెన్నో ఆరోగ్యాలతో జరుపుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మహిళలు అన్ని రంగాలలో కూడా ముందుండాలంటే మనకు గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మార్చి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది జరుపుకోవాల్సిన అవసరము
సృష్టికి మూలం స్త్రీ కాబట్టి స్త్రీని భూదేవితో పిలుస్తారు, శక్తితో పిలుస్తారు, ఓపిక అని చెప్పేసి అంటారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పొద్దున్న లేచిన కాడి నుంచి వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకొని మళ్ళీ తన వృత్తిలో తను వెళ్ళి తన పనులు తను చేసుకుంటుంది కాబట్టి స్త్రీ ఎక్కడ తక్కువ కాదు. ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, ఇంట్లో పొద్దున్న లేచిన కాడి నుంచి అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ తన కోసం తను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎవరు వచ్చినా వాళ్ళని చూసుకుంటూ ప్రతి ఒక్కరి కోసం సమయం కేటాయిస్తుంది. వితౌట్ శాలరీ, ఒక రూపాయి కూడా శాలరీ తీసుకోకుండా, జీతం తీసుకోకుండా పనిచేసే ఏకైక మహిళ హౌస్ వైఫ్, గృహిణి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే మహిళల గురించి చాలా ఉంది, ఏం చెప్పినా తక్కువే. మహిళలు ఇంకా ముందుకు రావాలి, ముందస్తులు ఉండాలి, ఇంకా అన్నీ సాధించాలి. అన్ని రంగాల్లో ఇప్పటికే చాలా వస్తున్నారు. ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు ఎలా బయటికి వెళ్ళాలి, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అమ్మాయిలు, అబ్బాయిల కన్నా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఒక ఆడపిల్ల బయటికి వస్తుంటే తనతో ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లిని చెల్లిని మనం ఎట్లా గౌరవిస్తామో బయటికి వచ్చిన ఒక ఆడపిల్లను కూడా మాలాగే గౌరవించాలి అని చెప్పేసి ప్రతి అబ్బాయిని కన్నా ఒక మహిళ చెప్పాలి వాళ్ళ పిల్లలకి ఒక అమ్మాయిని ఎట్లా గౌరవించాలి అని. ఆ తర్వాత ఈ సమాజంలో ఒక మంచి వ్యవస్థ బయటకు వస్తుంది. ఆడవాళ్ళకి విలువలు తగ్గుతాయి, విలువలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది ప్రతి ఒక్క తల్లి అర్థం చేసుకోవాల్సిన విషయం. అమ్మాయి బయటికి పోతే ఎలా కాపాడుకోవాలని ఎవరు అనుకోవద్దు. అమ్మాయే కాపాడుకోవాలి. ఆ అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. అన్ని రంగాల్లో, అన్ని క్రీడల్లో ముందుకు ఉంచండి. అమ్మాయి కదా ఎందుకు ఆమెకి ఇవన్నీ అని ఎవరు అనొద్దు. ఆమె ఖచ్చితంగా అన్నిట్లలో ఉండేలా చూసుకోండి. క్రీడల్లో ముందుకు వెళ్ళాలి, అన్నిట్లలో ముందుండాలి. కరాటే నేర్పించండి, అన్నీ నేర్పించండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. రేపు పొద్దున ఆమె సంరక్షణ ఆమె చేసుకునేలా పెంచండి. ఇంకా మా శానిటేషన్ లేబర్ గురించి చెప్పాలంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అంటారు. మరి మహిళ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఈరోజు ఆ మహిళ ఇల్లు సర్ది పెట్టుకొని చక్కబెట్టుకొని బయటకు వచ్చి బయట వృత్తి చేస్తూ ఈ రోడ్లు ఊడుస్తూ అన్నీ చేస్తూ ఆమె అన్నీ చూసుకుంటూ మా శానిటేషన్ లేబర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగిత్యాల ఇంత సుందరీకరణంగా ఉంది అని అంటే అది మా శానిటేషన్ లేబరే. ఈరోజు మా ఆర్పీలు కూడా చాలా 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 పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్క వాటికి తిరిగి అన్ని ఇళ్లలో అన్ని సేకరించేసి వాళ్ళకి అన్ని కరెక్ట్గా చూసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆర్పీల వల్ల కానీ మున్సిపల్ లేబర్ల వల్ల కానీ మా మెప్మ సిబ్బంది గారు కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా పనులు చేస్తున్నారు. ఈ జగిత్యాలను ఎట్లా మంచిగా ఉంచాలి, మన మున్సిపల్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మున్సిపల్ బాగుండాలంటే వీళ్ళందరూ పనిచేయాలి. వీళ్ళందరూ పనిచేస్తేనే ఈ మున్సిపల్ ఈ జగిత్యాలలో నాట్ ఓన్లీ చైర్పర్సన్, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎవరు కాదండి. ఖచ్చితంగా వీళ్ళందరూ పనిచేస్తేనే జగిత్యాల ఇంత బాగుంటుంది. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. పూర్తి చేసుకుంటున్నాము. గడప మధ్యలో పి సంతోషి వరుస క్రమంలో రావాలి. అట్లొచ్చి వెళ్ళండి. ఒకరు అక్కడ మమతలు అక్కడే మెంబర్స్ సబిత మమత సంతోష్ సంపదాయ సెల్లెం ఈ పూజ వరుస క్రమంలో రావాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మరికొద్ది క్షణాల్లో మరి ఈ కార్యక్రమం పొందుతుంది. ఈ పూజ శ్రీనిధి సాయి ఆర్పినందరూ సిద్ధంగా కోరి వైష్ణవి అన్నదలక్ష్మి రావాలి. గంగా భవాని ఎన్ జ్యోతి వేణుమాధవ ఎస్ఎల్ఏ, నదియా బిస్మిల్లా ఎస్ఎల్ఏ, సంధ్య శ్రీ అయ్యప్ప ఎస్ఎల్ఏ, డి హారిబాసుల్య ఎస్ఎల్ఏ, ఝాన్సీ లక్ష్మి ఎస్ఎల్ఏ, ఆది జ్యోతి
శ్రీలక్ష్మి ఎస్ఎల్ఏ సింపుల్ కూర్చుని పెట్టుకొని వారి వెంట వచ్చిన మహిళా మందులు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇంకొక 10 నిమిషాలలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే సంధ్య రాని గారు గురు కర్త ఎన్ విజయ సూర్యతేజ